ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇండియాలో ప్రొటెస్ట్స్‌కి సెంట్రల్ హబ్. కానీ 20థ్ జూలై రోజు అక్కడ జరిగింది నార్మల్ ఇష్యూ గాదు. అది ఒక నేషనల్ ఇష్యూ లాగా మారిపోయి నేషనల్ వైడ్ దాని గురించే మాట్లాడుతున్నారు అందరూ. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పోలీస్ బ్యారికేడ్స్‌ని బ్రేక్ చేయడం, పోలీసులు రిటర్న్‌లో వాళ్ళపైన టియర్ గ్యాస్ యూజ్ చేయడం అండ్ బ్రూటల్‌గా లాఠీ చార్జ్ చేయడం. సో, ఈ మూవ్‌మెంట్‌ని లీడ్ చేస్తుంది ఒక కొత్త యూత్ గ్రూప్. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. పేరు వినడానికి సర్కాస్టిక్‌గా ఉన్న వీళ్ళు చేసే ఫైట్ మాత్రం ఒక బిగ్ చేంజ్ కోసం చేస్తున్నారు. రియల్ ఇష్యూస్ పైన ఫైట్ చేస్తున్నారు. అసలు జంతర్ మంతర్‌లో ఆ రోజు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? వై ఆర్ యూత్ ఆఫ్ ఇండియా క్లాషింగ్ విత్ ద పోలీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పార్లమెంట్? వెల్కమ్ టు బస్ 360. ఈరోజు మనం ఏ పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా జంతర్ మంతర్‌లో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. నీట్ 2026 పేపర్ లీక్ నుంచి ద చలో సంసద్ మార్చ్ వరకు లెట్స్ లుక్ ఎట్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ మ్యాసివ్ ప్రొటెస్ట్ ఓవర్‌నైట్‌లో స్టార్ట్ అయింది కాదు. ఇది మే 2026న స్టార్ట్ అయింది. ఇండియాలో లక్షల మంది రాసే నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది. స్టూడెంట్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఒక్క రోజులో వేస్ట్ అయిపోయింది. గవర్నమెంట్ మే 3న జరిగిన ఎగ్జామ్‌ని క్యాన్సిల్ చేసి జూన్ 21 రోజు రీకండక్ట్ చేసింది. కానీ స్టూడెంట్స్‌లో ఆ ఎగ్జామ్‌పై ఉన్న ట్రస్ట్ అప్పటికే బ్రేక్ అయిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్ అండ్ ఈ ఇష్యూ వల్ల వచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. సో, అభిజిత్ దీప్‌కే స్టార్ట్ చేసిన సటారికల్ ఆన్‌లైన్ క్యాంపెయిన్ చూస్తుండగానే ఒక మ్యాసివ్ యూత్ మూవ్‌మెంట్‌గా మారిపోయింది. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఒకటే, సిస్టమ్ ఫెయిల్ అయింది. సో, ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్. జూలై 20 మండే పార్లమెంట్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే రోజు. సో, అప్పుడే సీజేపీ చలో సంసద్ మార్చ్ టు పార్లమెంట్‌కి కాల్ ఇచ్చింది. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గర గ్యాదర్ అయ్యారు. సో, అప్పటికే పార్లమెంట్ సీజన్ మినిస్టర్స్, ఈవెన్ పీఎం అందరూ వస్తారు కాబట్టి అక్కడ ఆల్రెడీ పోలీస్ సెక్యూరిటీ గట్టిగానే ఉంది. సో, పార్లమెంట్ సీజన్ కాబట్టి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కూడా సీజేపీకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్‌మెంట్. కానీ అప్పటికే అక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉండడం, పోలీసులు బ్యారికేడ్స్‌తో అడ్డుకోవడం అండ్ ఆ తోపులాటలో అక్కడున్న బ్యారికేడ్స్ దాటుకొని వెళ్ళడానికి అక్కడున్న స్టూడెంట్స్ ట్రై చేయడం. అక్కడ బ్యారికేడ్స్ పుష్ చేయడంతోటి పోలీస్ వాళ్ళు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయడం. కానీ పోలీసులు చేసింది లాఠీ చార్జ్ పేరుతోటి అంతా ఇంతా గాదు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఒక్కొక్కరిని. స్టూడెంట్స్ అని గూడా చూడకుండా. మీరే చూడండి. అసలవి లాఠీల్లాగున్నాయా అవి? ఇంతింత కర్రలేసుకొని వాటికి నెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇష్టం వచ్చినట్టు కావాలని కింద పడేస్తూ ఒక్కొక్కరిని కొడుతూ అండ్ ఇంకా వాళ్ళు బిహేవ్ చేసిన అమ్మాయిలతోటి బిహేవ్ చేసిన విధానం అయితే ఇంకా ఘోరం అది. అది అది చూస్తే నాకే చూడండి మీరే ఎలా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళసలకి వీళ్ళకి జాబ్స్ ఎలా వచ్చాయి? వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళని చూడట్లేరా? వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళని చూడాలి. ఇవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా చూడాలి. అండ్ ఇవి చూసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. వాళ్ళు బిహేవ్ చేస్తున్న అమ్మాయిలతో బిహేవ్ చేసి, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి, ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జ్ చేయడము. ఇదైతే టూ మచ్ అసలు. అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నది ఓన్లీ గవర్నమెంట్ కోసమా? లేదంటే ప్రజల కోసమా అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక్కరికి గూడా అక్కడ నేమ్ బ్యాడ్జ్ లేదు. కొంతమందయితే అసలు యూనిఫార్మ్సే లేవు ఎవరికీ. లాఠీ చార్జే గాకుండా ఇంకా టియర్ గ్యాస్‌లు గూడా ఫైర్ చేశారు. సో, ఇదంతా జరిగిన తర్వాతకి ఈ విజువల్స్ గానీ, ఈ వీడియోస్ అన్నీ బయటికి రావద్దు అని జెప్పేసి ఢిల్లీ డిస్ట్రిక్ట్ వరకి మొబైల్ డేటాని కంప్లీట్‌గా కొంచెం సేపయితే ఆఫ్ చేశారు. ఇదంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి, ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వకుండా ఉండడానికి. కానీ ఎనీహౌ ఇది ఎప్పటికైనా వైరల్ అవ్వాల్సిందే. ఎప్ మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ అవ్వాల్సిందే అండ్ ఈ వీడియోస్ ఇంటర్నెట్‌లో పోస్ట్ అవ్వాల్సిందే. సో, అలా పోస్ట్ అయినవే ఇప్పుడు మనం జూస్తున్న ఈ వీడియోస్ అన్నీ. ఈ క్లాషెస్ తర్వాత ఢిల్లీ పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం అక్కడ ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారు. దానివల్లనే లాఠీ చార్జ్ అండ్ టియర్ గ్యాస్ యూజ్ చేయడం జరిగింది.
అండ్ స్టోన్స్ గూడా త్రో చేశారు పోలీస్ వాళ్ళ పైన. అండ్ స్టోన్స్ త్రో చేయడంతోటి దగ్గర దగ్గర 50 మెంబర్స్ పోలీస్‌కి ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కానీ ఈ వీడియోస్ చూస్తుంటే మీకే అర్థం గావాలి అసలక్కడ జరిగిన రియాలిటీ ఏంటి అని. కానీ అక్కడున్న స్టూడెంట్స్ అండ్ సీజేపీ మాత్రం చాలా సీరియస్‌గా పోలీస్ వాళ్ళు చేసిన బ్రూటల్ యాక్షన్స్ పైన రియాక్ట్ అవుతున్నారు. చాలామంది స్టూడెంట్స్‌కి చాలా సివియర్‌గా దెబ్బలు తాకినాయి. చాలా సివియర్‌గా బిహేవ్ చేశారు పోలీస్ వాళ్ళు గూడా. చాలామంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యున్నారు. వాళ్ళొక పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. హంగర్ స్ట్రైక్ చేస్తుంటే అక్కడి నుంచి సోనం వాంగ్‌చుక్ గారిని తీసుకెళ్ళింది మీరే. అండ్ 20 డేస్ నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఈవెన్ ఒక చిన్న ప్రెస్ మీట్ గాని, చిన్న రెస్పాన్స్ గూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రాలేదు. వాళ్ళు క్వెషన్ చేసేది నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి మాత్రమే అప్పటి వరకు. కానీ ఈ లాఠీ చార్జ్ అండ్ ఈ బ్రూటల్ ఏ పోలీస్ బిహేవియర్ ఏదైతే ఉందో దీని తర్వాత ఇదొక పెద్ద జెన్‌జీ మూవ్‌మెంట్‌గానే మారింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి గాదు. ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతున్నారు. సిస్టమ్‌లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నీ బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇష్యూస్ ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నారు. అండ్ ఇది ఒక పెద్ద జెన్‌జీ మూవ్‌మెంట్ లాగా మారి శ్రీలంక అండ్ నేపాల్‌లో ఏదైతే జరిగిందో అది మన ఇండియాలో జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ ప్రొటెస్ట్‌కి కొంతమంది సెలబ్రిటీస్ అండ్ కొంతమంది లీడర్స్ గూడా సపోర్ట్ జేయడం జరుగుతుంది. అండ్ మన యాక్టర్ 'ప్రకాష్ రాజ్' గారు ఈ ప్రొటెస్ట్‌లో అక్కడ కూర్చొని స్టూడెంట్స్ తోటి ప్రొటెస్ట్ అయితే చేశారు. అండ్ చాలామంది లీడర్స్ కూడా ఈ పోలీస్ యాక్షన్ తర్వాత దానిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కోసం అని జెప్పేసి ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఫుడ్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. అండ్ కొంతమందయితే అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ స్పాన్సర్ చేస్తున్నారు. వేరే కంట్రీస్ నుంచి గూడా స్పాన్సర్ వేరే కంట్రీలో ఉండి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు స్టూడెంట్స్‌కి. ఈ క్లాషెస్ తర్వాత సీజేపీ రిప్రజెంటేటివ్స్ సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రంకా ఇద్దరు యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డాని కలిసి సో, ఈ వాళ్ళకున్న డిమాండ్స్ అన్నీ గూడా ఒక పేపర్‌లో తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసేసి కూర్చొని డిస్కషన్ అయితే చేశారు. సో, ఈ 2026 జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అనేది మనకి ఒక వేకప్ కాల్ లాగా. సో, సిస్టమ్‌ని మనమైతే ఫిక్స్ చేయాలి. సిస్టమ్‌ని ఫిక్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే గవర్నమెంట్‌కి ఉంది. సో, చూద్దాం ఈ ఇష్యూ అయితే ఇక్కడితో ఆగేది గాదు. సో, దీనికి సొల్యూషన్ వచ్చేంత వరకి అక్కడ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు. దీనికి మరి సొల్యూషన్ ఎప్పటి వరకొస్తుంది అనేది మనం గూడా వెయిట్ జేసి చూడాలి. అండ్ సొల్యూషన్ గానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్‌డేట్ వస్తే నేను వెంటనే వీడియో చేసి ఎమ్మటే పెట్టేస్తాను. సో, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడి వరకు ఈ వీడియో గనుక చూస్తున్నట్టయితే మీకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటా. సో, మీరు మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో, మీరు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి అండ్ ఈ పోలీస్ లాఠీ చార్జ్ గురించి, ఆ టియర్ గ్యాస్ యూజ్ చేయడం గురించి అండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ గురించి ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్స్‌లో రాయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. స్టే క్యూరియస్, స్టే ఇన్ఫార్మ్డ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.